మిత్రులందరికీ గుడ్ ఈవినింగ్ అండి. అలాగే ఒక భారతదేశంలో సర్వోన్నతమైనటువంటి భారతరత్న అవార్డు మన తెలంగాణ బిడ్డ పివి నరసింహారావు గారికి కేంద్ర ప్రభుత్వం ప్రకటించడం కూడా హర్షించదగినటువంటి విషయం, అందుకని చెప్తున్నాను. ప్రధానంగా వీళ్లకు ప్రతిపక్ష పార్టీలు ఏ పార్టీ అయినా, అటు కాంగ్రెస్ ఉన్నప్పుడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు, వీళ్ళు బీఆర్ఎస్లో ఉన్నప్పుడు కూడా కొంతవరకు అర్థం కానట్టుగా నటిస్తారు. అర్థం కాలేదంటారు, అంకెల గారెడ్ అంటారు. అంకెలే కదా ఉండేది, బడ్జెట్ అంటేనే అంకెలు ఉంటాయి. గారెడ్ ఏముంటుంది, దాని కూర్పు ఉంటుంది. దాని గారెడ్ అంటే లేనిది ఉన్నది లేనిదని కాదు కదా, ఏమి ఇచ్చారో స్పష్టత ఉంటుంది. అది తక్కువ ఇచ్చారా ఎక్కువ ఇచ్చారా అనే దానికి కంపేర్ చేయాలి, అంతేగాని అర్థం కాలేదనో లేకపోతే దాటవేసే క్రమం ఉండొద్దు. సరే, ప్రధానంగా గత ఈ 60 రోజులలో రేవంత్ రెడ్డి గారు కూడా వివిధ సందర్భాల్లో ఒక విషయం అన్నాడు. 4 ఉద్యోగాలు పోడగొట్టడం కోసం 30 లక్షల నిరుద్యోగులు కష్టపడ్డారు, ఈ నిరుద్యోగుల పక్షాన మేము ఎప్పటికీ ముందుగా ఉంటామో అని అన్నారు. అంటే ఏదైతే నిరుద్యోగులు ఉన్నారో నిరుద్యోగ భృతి గురించి ప్రస్తావించకపోవడం అయితే నాకు బాధాకరమైనటువంటి విషయం. ఇది ఎందుకంటే ఒక నిరుద్యోగులకు ఎన్నో సమస్యల మీద ఫైట్ చేస్తుంటాం కాబట్టి ఇవాళ నేను ప్రధానంగా దాన్ని ఫస్ట్ పాయింట్ రేజ్ చేస్తున్నాను. అది ఉండాల్సినటువంటి విషయం. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం కానీ భారతదేశం కానీ ఎక్కడ అభివృద్ధి చెందాలి అంటే ఒక భావితరాలని తయారు చేసేటువంటి స్కూల్స్, ఆ స్కూల్స్ తెలంగాణ రాష్ట్ర సమితి అధికారంలో ఉన్నప్పుడు మొత్తంగా అధికారం 2014 అధికారంలోకి వచ్చి 2024 మొన్నటి వరకు 23 వరకు ఉన్నటువంటి క్రమంలో ఈ రాష్ట్రం మొత్తంలో 2768 స్కూల్స్ మూతపడ్డాయి. మరి ఆ మూతపడ్డటువంటి విద్యాసంస్థల గురించి ఏం మాట్లాడుతున్నారు? దాని నుండి చూడకుండా ఇవాళ విద్యాసంస్థల్లో ప్రధానమైనటువంటి మౌలిక వసతులు లేవు. 2700 అంటే ఆషామాషి కాదు. 2700 స్కూల్స్ మూతపడిపోతుంటే వాటిని మీరు పునరుద్ధరించడం కోసం కాకుండా ఈ మోడల్ స్కూళ్ళు, ఇంటర్నేషనల్ స్కూల్స్ అని అంటే అదే ఆచరణ సాధ్యం కానటువంటి హామీలు ఇచ్చేసి ఒక ప్రగల్భాలు మాట్లాడితే బాగుండదు అని నేను అధికార ప్రతినిధి మా సుజాత గారు కానివ్వండి లేకపోతే మీ ప్రభుత్వానికి తెలియజేస్తున్నాను. అయితే ఇప్పుడు ఎడ్యుకేషన్ గతంలో తీసుకున్నాం అనుకోండి, గతంలో బీఆర్ఎస్ పార్టీ ఏం చేశారు? 2022-23 బడ్జెట్లో 17,000 కోట్లు ఎస్టీ వెల్ఫేర్ కోసం చేశారు. ఇవాళ రాష్ట్రంలో మరి సుజాత గారికి ఉన్నటువంటి అవగాహన ప్రకారం గత బడ్జెట్కి ఈ బడ్జెట్ ఎక్కువ ఇచ్చామని అంటున్నారు. కానీ మరి అక్కడనే ఎస్టీకే సుమారు 4,000 కోట్ల రూపాయలు తక్కువ అలొకేషన్ జరిగింది. అంటే లాస్ట్ ఇయర్ బడ్జెట్కి ఇప్పటికి 22-23కి 24-25కి కంపేర్ చేస్తే అంటే ఏ సెక్షన్ ఆఫ్ పీపుల్ ఏదైతే అట్టడుగు సమాజం ఉందో, అంటే బలమైనటువంటి ఒక ఆకాంక్షతోని వాళ్ళు అభివృద్ధి చెందాల్సినటువంటి సెక్షన్ ఆఫ్ పీపుల్ ఉన్నారో మరి ఆ సెక్షన్ ఆఫ్ పీపుల్ని మీరు రికగ్నైజ్ చేయలేదు కదా. అదేవిధంగా సోదరుడు అన్నట్టుగా ఇందిరమ్మ రాజ్యం లేకపోతే సోనియా గాంధీ రాజ్యం అని అంటే వాళ్ళు వాస్తవానికి ఆ ఏదైతే పబ్లిక్ కూడా ప్రజలు కూడా ఆలోచించాల్సిన విషయం ఏంటంటే ఈ సెక్షన్ ఆఫ్ పీపుల్ కొంతమంది బిలో పావర్టీ ఉన్నటువంటి వ్యక్తులు కొన్ని ఫ్రీ స్కీమ్స్కి ఆకర్షితులైన మాట వాస్తవం, కొంత ప్రభుత్వ వ్యతిరేకత ఉన్నమాట వాస్తవం. ఈ రెండింటికి జోడించినప్పుడు ఒక బలమైనటువంటి నిర్ణయం తీసుకొని కాంగ్రెస్ పార్టీకి అధికారం ఇచ్చారు. ఆ సంక్షేమ పథకాలు ఏవైతే ఉన్నాయో 53,196 కోట్లు కేటాయించారు. అంటే మనం ఎన్నో సందర్భాల్లో కూడా అంటే మీరు ఇన్ని స్కీమ్స్ ఇచ్చారు కదా, ఇన్ని స్కీమ్స్ మీరు ఉన్నటువంటి బిలో పావర్టీ వైట్ రేషన్ కార్డు ఉన్నటువంటి వాళ్ళు కానివ్వండి లేకపోతే మహిళలు కానివ్వండి లేకపోతే 200 యూనిట్స్కి ఏదైతే ఎలక్ట్రిసిటీ రిక్వైర్మెంట్ ఉందో ఆ రోజుల్లో కూడా సుమారుగా 50 నుండి 60 కోట్ల రూపాయలు ఈ రిక్వైర్మెంట్ ఉంది అనేది క్యాలిక్యులేషన్, ఒక స్టాటిస్టికల్ డేటా. దాన్ని కంపేర్ చేసినప్పుడు ఆ 6 స్కీమ్స్ ఏవైతే ఉన్నాయో అంటే మోరార్లెస్గా సరే ఎవరు కూడా ఏ ప్రభుత్వం వచ్చినా బీజేపీ కాంగ్రెస్ బీఆర్ఎస్ అని కాదు 100% ఫుల్ఫిల్ చేయరు. ఆ 6 గ్యారంటీస్కి వాళ్ళకొక సంజీవిని లాగా అయింది, వాళ్ళకొక వెంటిలేటర్ అయింది, సంజీవిని అయింది, వాళ్ళకొక పవర్ రావడానికి ఒక మెయిన్ ఎయిమ్ అయింది. కాబట్టి దాన్ని మాత్రం బాగానే 90% ఎక్స్పెక్టెడ్ బడ్జెట్స్కు రిక్వైర్ బడ్జెట్స్కు అలొకేషన్ జరిగినమాట వాస్తవం. సరే, పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ అంటే పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్లో ఈ 40,000 కోట్లు సుమారు 40,080 కోట్లు కేటాయించారు. కానీ తెలంగాణ రాష్ట్రంలో పక్క రాష్ట్రాలకు ఇంకా ఉత్తర భారతదేశంలో ఉన్నటువంటి రాష్ట్రాలకు కంపేర్ చేస్తే మౌలిక వసతులలో మన రాష్ట్రం కొంతవరకు మెరుగుపడిన మాట వాస్తవం తెలంగాణ రాష్ట్ర సమితిలో. కానీ ఆశించిన దానికి అవసరం ఉన్న దానికి ఈ 40,000 కోట్ల రూపాయలు కూడా తక్కువే. దీనికి అంటే ఒక ఎఫిషియెంట్ ఇంప్లిమెంట్ జరగాలి అని అంటే ఇంకా 4,500 కోట్లు మినిమం ఉండాల్సింది. సరే, వాళ్ళు ఉన్న దాంట్లోనే బడ్జెట్
డివైడ్ చేస్తుంటారు కాబట్టి, ప్రయారిటైజ్ చేసుకుంటారు కాబట్టి, ఆ విధంగా ఈ 2-3 విషయాలలో అంటే ఒక ఎస్టీ సెక్షన్ ఆఫ్ పీపుల్ కానివ్వండి, లేకపోతే వీళ్ళకి కానివ్వండి, ఈ పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ కానివ్వండి, హెల్త్ విషయంలో కూడా అంటే ఏదైతే కోవిడ్ నుండి కొన్ని గుణపాఠాలు నేర్చుకున్నామో, దేశవ్యాప్తంగా ఉన్నటువంటి బీజేపీ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళు తీసుకున్నటువంటి నిర్ణయం ఏదైతే హెల్త్, అట్లాగే గత బీఆర్ఎస్ పార్టీ కూడా హెల్త్ అంటే మెడికల్ కాలేజెస్ అనుకోండి, లేకపోతే ఇవి బస్తీ దవాఖానా, అటువంటి విషయాలు, అందులో ఉన్నటువంటి రిక్రూట్మెంట్ కానివ్వండి, ఇవన్నిటి కంపేర్ చేసినప్పుడు ఇప్పుడు ఉన్నటువంటిది కూడా అది కంప్లీట్ మేనేజ్ చేయాలి అని అంటే ఇప్పుడు అలొకేషన్ జరిగినటువంటి బడ్జెట్ కూడా తక్కువే. అంటే సరే ఏదేమైనప్పటికీ ఎటొచ్చి తిరిగి వచ్చినా కూడా ఉన్న దాంట్లో ఎట్లా బైఫర్కేట్ చేయాలనేదే తప్ప అది కొంత కూర్పు ఒక డిపార్ట్మెంట్కి ఒక సెక్షన్ ఆఫ్ పీపుల్ని అప్లిఫ్ట్ చేయాలి అంటే ఇంకో దగ్గర ఎక్కడో ఒక సర్దుబాటు చేయాల్సి వస్తుంది. కాబట్టి విత్ ఇన్ ద ఫ్రేమ్లో వాళ్ళు జరిగినటువంటి బడ్జెట్. సరే ఏదేమైనప్పటికీ కూడా గతంలో అనుకున్నట్టుగా 60 రోజులు వాళ్ళు కూడా కొంత లోటుపాట్లు రావాలి. రెవెన్యూ ఇప్పటికిప్పుడు అంటే ఆశాజనకంగా లేదు. వాడిది హైదరాబాద్లో ఉన్నటువంటి మున్సిపల్ అనుకోండి, లేకపోతే రెవెన్యూ అనుకోండి, లేకపోతే రిజిస్ట్రేషన్ రియల్ ఎస్టేట్ నుండి చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి ప్రతి గవర్నమెంట్కి. మరి ఆ ఇప్పటికిప్పుడు అదేమి రియల్ ఎస్టేట్ అంత ఆశాజనకంగా రిజిస్ట్రేషన్స్ అవ్వట్లేదు. దాని నుండి రావాల్సినటువంటి ఇన్కమ్ లేదు. కాబట్టి ఉన్నటువంటి దాన్ని బట్టి వాళ్ళు ఆలోచించి చేశారు. కానీ ఏదేమైనప్పటికీ కూడా మళ్ళీ చెప్తున్నాను, నిరుద్యోగుల కోసం ఎందుకంటే పొద్దున్న ఇస్తే నాకు 12 గ్రూపులు ఉంటాయి, అందులో వందల మంది విద్యార్థులు ఉంటారు. ఆ విద్యార్థులకు ఒక ఎక్స్పెక్టేషన్, సార్ ఏం బడ్జెట్ సార్, మాకేమన్నా ఇస్తారా, మాకు వస్తుందా, మీ ఒపీనియన్ ఏంటి సార్ అని వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్లో ఉంటారు. కాబట్టి ఆ ఫీలింగ్స్ని నేను మీ ఛానల్ ద్వారా ప్రభుత్వానికి తెలియజేస్తున్నాను. గతంలో ఇప్పుడు హౌసింగ్ వాళ్ళు ఎన్ని లక్షల కోట్లు ఇల్లులు కట్టిస్తున్నారండి? ఇప్పుడు 7,740 కోట్లు హౌసింగ్కి ఇచ్చేస్తే మరి వాళ్ళు కమిట్మెంట్ ఇచ్చినటువంటి నెంబర్ ఆఫ్ హౌజెస్కి మాత్రం ఇది బడ్జెట్ ఇన్సఫిషియంటే. అంటే వాళ్ళు ఇచ్చినటువంటి కమిట్మెంట్ అంటే ఓకే, గతంలో బీఆర్ఎస్ పార్టీ కూడా ఎగ్జాంపుల్ గ్రేటర్ హైదరాబాద్లో 2.5 లక్షల ఇల్లులు ఇస్తామన్నారు, వాళ్ళు 40,000 ఇచ్చారు ఎగ్జాంపుల్. ఆ 40,000 ఇచ్చిన తర్వాత వీళ్ళు కూడా మరి అంటే ఎక్కడో ఒక దగ్గర కోత పెట్టేటువంటి కార్యక్రమం ఉంటుంది కదా. అంటే కమిట్మెంట్స్ వర్సెస్ బడ్జెట్ అలొకేషన్ మాత్రం 100% జరగలేదు. అంటే 100% అంటే జీరో అనట్లేదు. వాళ్ళు ఏదైతే కమిట్మెంట్ ఇచ్చారో, ఏదైతే క్యాల్కులేషన్ చేశారో దానికి తగినటువంటి కూర్పు జరగలేదు అనే మాట క్లారిటీ ఉంది.